యాకోబుతో. ఇక్కడ మనం చూస్తుంటే దేవుని చాటు యాకోబు కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తే దేవునికి స్తోత్రం. యాకోబుకి ఆయన చాటుగా ఉన్నాడు, లేక చాటుకే రెండవది నీడ, విశ్రాంతి అని పేరు. దేవునికి స్తోత్రం. అసలు మనం సాధారణంగా నీడ ఎప్పుడు కోరుకుంటాం? ఎండలో బాగా అలసిపోతాం, చెమటలు పట్టేదే, బట్టలు తడిసిపోతాయి చెమటకి. నీడ కంటే ముందు ఏం కావాలి ఇప్పుడు మనకి? కడుపు నిండా మంచిళ్ళు కావాలి. ఏం కావాలండి? ముందు మంచిళ్ళు తాగేసిన తర్వాత దేన్ని కోరుకుంటాం? నీడ కోరుకుంటాం. అంటే నీడ దేన్ని సూచిస్తుంది? విశ్రాంతిని ఇవ్వటం మనకి సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇందులోనే 20 నుండి 22 వరకు చదవండి. ఆది కాండమే 20 నుంచి 22 వరకు. అప్పుడు యాకోబు, అమ్మా నీవు నేను తిరిగి క్షేమముగా నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఆయన చెప్పే మాటల్లో చూడండి, నేను తిరిగిన తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడి తింటాకి ఆహారము, ధరించుకోవటానికి. ఏదో పూర్వకాలం మన పెద్దలు చెప్పే మాట. ఏ మాట? తింటాకి తిండి, కట్టుకోవటానికి వస్త్రం, ఇంకేంటి? నిలబట్టాకే. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు అది కాదు, ఉండటానికి ఏసీ కావాలి. ఏం కావాలి? నీడ కాదు, ఏసీ కావాలి. వీలైతే 2 స్టేర్లు బిల్డింగ్ వేయాలి. ఇంకేంటి? డబుల్ కాట్ మంచాలు 2 ఉండాలి. ఎన్ని ఉండాలి? 2 అయితే తండ్రి కొడుకేమో సరిపోతాం. మరి రాజబాబు గారు లాంటి 3 కొడుకులు ఉన్నారనుకో, ఆయనతో పాటు ఎన్ని కావాలి? అక్కడ 4 మంచాలు కావాలి. ఇప్పుడు మారిపోయింది వాతావరణం. మన పూర్వీకులు చెప్పేవారు ఏంటంటే తింటాకి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఉంటాకి ఇల్లు లేక నీడ చాలు అనేవారు. పరిస్థితులు ఇప్పుడు ఏమయ్యాయి? మారాయి. అప్పుడు ఏ ఇల్లు? గొంజలిల్లు, నిట్రాయిల్లు, పైన కొబ్బరాకు, లేకపోతే ఆటాకు. ఎంత సలగుండేయండి ఆ ఇల్లు? 3 సంవత్సరాలకు ఒకసారి తెప్పులో కొబ్బరాకు కావాలి, తాటాకు కావాలి, వాసాలు కావాలి, దూలాలు కావాలి, ఇదోటి మళ్ళీ నార కావాలి. ఎంత కష్టం. నేను పడ్డాను, చచ్చితోటి ఇంటితోటి పడ్డాను నేను. ఒకసారి కట్టేవాళ్ళు 2 ఎంత ప్రయాసం అయిపోయిందో. తాటాకు, కొబ్బరాకు, ఇటక, కుందులు. ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. ఎవరు? నాగావతులు రూతమ్మ గారు 4 బండ్లు ఇచ్చింది ఆవిడ. మట్టి అండి ఆ రోజుల్లో. దాంతో లేపం. ఈ చరిత్ర వెళ్ళిపోవాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. మరి చెప్పను, ఆగిపోన్నాను నేను. దేవుని స్తోత్రం. ప్రారంభ రోజుల్లో
మీరు కూడా తాటాకిళ్ళే. తర్వాత ఒకవేళ బంగాళ పింకి వేసుకుని ఉంటారు, చర్చ కూడా బంగాళ పింకి. తర్వాత ఈ శ్రమలన్నీ పోయాయి. కారణం నిన్ను ఆయన ఆదుకున్నాడు కాబట్టి దేవుని మందిరాన్ని బిల్డింగ్ రూపంలో ఆరాధన చేసుకునే విధంగా చేశాడు. మీ అందరి ఇళ్ళు కూడా చక్కటి బిల్డింగ్లు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇది అంతా దేవుని యొక్క కృప అని మనం చెప్పాలి. దేవునికి స్తోత్రాలు చెప్దాం. మొదటిగా మనం చూస్తుంటే మఖోన్నతిని చాటు. ఏం చాటు? మఖోన్నతిని చాటు. పదిహేనవ అధ్యాయం కీర్తనలో 15వ కీర్తన చూడండి ఒకసారి. కొన్ని మాటలు గుర్తు చేసి మనం ముగించుకుందాం. 15వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? చాలు. నీ గుడారములో అంటే ఈ గుడారం దేన్ని సూచిస్తుంది? దేవుని పరిశుద్ధ మందిరాన్ని సూచిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడెవడు? ఇప్పుడు 24వ కీర్తనలోకి వద్దాం. ఎవడు ఉండగలుగుతాడో అక్కడ చెప్తున్నాడు. 24వ కీర్తన 3-4 వచనాలు. యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలుగుదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు. ఆశీర్వాదం అనేది తేలిగ్గా రాదు. ఎలా ఉండాలంట? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు. ఏం చేతులు? నిర్దోషమైన చేతులు. అంటే చేతుల్లో ఏం ఉండకూడదు? శపించడం ఉండకూడదు, శాపనాకారం పెట్టడం ఉండకూడదు. కొంతమంది ఉన్నారు అమ్మాయి, నేను చూశాను, బూడిద ఎగరబోసేస్తారు. ఎప్పుడు ఎగరేస్తారు బూడిది? చచ్చిపోయాక, అది కాల్ చేశాక, శ్మశానానికి వెళ్ళాక ఆ బూడిద అంతా చేట్ల ఎత్తి ఏం చేస్తారా? దాచుకుంటారా? అమ్మా దొబ్బరి కలిపేస్తారు. అంటే నువ్వు అలాగైపోలేనా? బూడిద ఎత్తుపోయి అనే మాట ఎక్కువ ఆడవాళ్ళకి వస్తుంది. ఏమో అలాంటి అలవాటు ఉంటే మార్చుకోను కదా. ఎవడ బూడిద ఎత్తుపోవడం కాదు, నీ బూడిద ఎత్తుపోతారే ముందు అది చూసు. మరి అర్థమైందా? ఎవడ బూడిద ఎత్తుపోసేయాలనుకున్నావు నువ్వు. ఒకవేళ ముందు నీ బూడిదే ఎత్తపోయింతాడేమో దేవుడు, అది చూసుకో. ఇది తప్పుడు అలవాటు. నోటుకొచ్చినట్టు ఓగేతే కాదు. సాతాను ఎంత యుక్తిగా నీ మైండ్ని చెడగొడుతుందో రాత్రి చెప్పాను మీకు. కుయుక్తిగా, తెలివిగా నీ మైండ్ని స్వాధీనం చేసుకుంటుంది. నీ కళ్ళు లేక ఉంచదు.
నీ బ్రెయిన్ లేక ఉంచదు. నీ మైండ్ని చెడగొడుతుంది, లోకమంతా తిప్పిదది. దేవుని స్తోత్రం. సాతాను దాడి చాలా భయంకరమైంది. అనుకుంటావు నా దగ్గరికి సైతానే కూడా వస్తుంది, రాదా? నేనా, మా ఆయన, లేదా నా భర్త, నా కొడుకు, నా కోళ్ళు, నా కూతురు అనుకుంటావు నువ్వు. ఎవరిని ఏ విధంగా అది స్వాధీనం చేసుకుంటుందో వాక్యం దగ్గరికి వెళ్తే చెప్తుంది వాక్యం నీకు. దేవుని స్తోత్రం. రాత్రి చెప్పాను కదా, జోసెఫ్ని వాడుకుందామని చూసింది. ఒక్కడే ఉన్నాడు, ఈమె ఒక్కడితే ఉంది, పోతీఫరు భార్య. ముందు జరగడమ్మా, ఏ నిజాలు చెప్పాలి తల్లిని మీకు. మీరు జరిగారమ్మా? మీకు ఏమైనా ఖాళీ ఉందా జరగటానికి? మీకు ఖాళీ లేదు, వాళ్ళ ఖాళీ ఉంది. చదువుకోండి ముందుకి. అమ్మ స్థలం ఏమైనా పాడైపోయింది ఏంటమ్మా? నీకు తెలియగలుగుతాను. నాకు స్థలంగా ఏమైనా పాడైపోయిందా? పిల్లలకి పసకిరి వేసుకున్నారు ఏంటంటే మంచిని వేసుకుంటారు. మీ పిల్లలే మరి ఏర్పడాల, మీ పిల్లలు వేసుకుంటారు. అక్కడ ఖర్చు పేజో ఏది వేసుకుని కూర్చోవాలి, అంతే, తప్పదు. దేవుని మందిరం ఇది. ఒకసారి చేతులు దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. మానవుడు ప్రార్థన చేయాలంటే ఒంటరి జీవితమే. మనుషుడు పాపంలో పడిపోవాలంటే కూడా ఒంటరి జీవితమే. ఆ ఇంటిలో ఎవ్వరు లేరు. యోసేపు ఒక్కడే ఉన్నాడు. పోతీఫరు భార్య ఉంది, పోతీఫరు లేడు, ఏదో పన్నుతో బయటికి వెళ్ళిపోయాడు. ఇల్లంతా ఖాళీ. దెయ్యం పురికొల్పింది పోతీఫరు భార్యని, నాతో పాపం చేయి. ఏమంటారు దీన్ని? ఏకాంతంగా గడుపుదాం మనం ఈ వేళ. కాదని వాడు ఎవడో లేడు. నేను ఎవరినే, ఇంటి యజమానురాల్ని మాట్లాడుతున్నాను నీతోటి. పాపం భయంకరంగా పనిచేస్తుంది ఈ రోజున. అది ఈ రోజుల్లో ఉన్న కుర్రోళ్ళు అయితే అబ్బా ఏం ఛాన్స్ దొరికింది ఇవాళ, గడుపుదాం, పర్వాలేదు, ఎవరికి తెలియదు అని కొందరు. దేవునికి భయపడిన యువకుడు యోసేపు. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడ్డాడు. ఆ వస్త్రాన్ని ఆమె చేతులు విడిచిపెట్టి వేగముగా పారిపోయాడు బయటికి. ఇద్దరిని మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ పాపానికి దగ్గరగా పరిగెత్తుకొచ్చాడు ఒకడు, దావీదు. అదే పాపాన్ని దూరంగా పారిపోయాడు అతను, జోసెఫ్. వీళ్ళిద్దరికి ఎంత తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది. వ్యక్తిగతంగా జాగ్రత్తగా సాతానుడు దాడిలో సాతాన్ని జయించాడు యోసేపు. సాతాన్ని జయించాడు. గడగడ వణికింది సాతాను. అందుకే నిజాయితీ కలిగిన జోసెఫ్ అనే పేరు యోసేపుకి ఇచ్చాడు దేవుడు. నీతిమంతుడైన యోసేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకోన్నతిని చాటు నిర్దోషముగా ఎవడైతే బ్రతికుతాడో అతనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు చూడలేదు కదా అనుకోవద్దు. మనుషుడి కంటిలో పడలేదేమో కానీ నువ్వు దేవుడి కంటిలో పడిపోతావు. ఏమంటే ఎవరి కంటిలో?
దేవుని కంట్లో తప్పనిసరిగా పడిపోతాం. ఆయన కంటి నుంచి తప్పించుకునేవాడు ఎవడో లేడు. రెండవది, ఆయన సన్నిధి చోటు. మొదటి చోటు ఏమని చెప్పాను? మహోన్నతుని చాటు లేక చోటు. ఆయన మాత్రమే మహోన్నతుడు. ఆయన ఎంతో ఉన్నతుడు, ఎత్తైన వాడు, పర్వతాన్ని మించిన వాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చాటికి నువ్వు వస్తే, ఆయన నీడ క్రిందకు నువ్వు వస్తే, నీకు విశ్రాంతి, కలిగిన విశ్రాంతి ఎక్కడ నీకు ఉండదు. ఎక్కడికి వెళ్ళినా విశ్రాంతి నీకు ఉండదు. ఇకపోతే ఆయన సన్నిధి చాటు ఎలా ఉంటుంది చూద్దాం. బైబిల్లో కీర్తనలో 31 చూడండి. కీర్తనలో 31, కీర్తన గ్రంథం 31వ కీర్తన 20వ వచనం. మనుషులు కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. చాలమ్మా, పెనతో అండర్లైన్ చేయండి ఆ మాట. మనుషుల కపటోపాయములు వారికి అంటకుండా. ఏంటంట? మనుషులు కపటోపాయములు. మనుషుడు ఎలా ఉంటాడు చెప్పనా? కపటము కలిగిన వాడు. ఈ కపటం కనబడుతుంది అంటారా? కొన్నిసార్లు భార్యకున్న కపటం భర్తకే తెలదు. అదే టైంలో భర్తకున్న కపటం భార్యకే తెలదు. తెలుసా? రహస్యం లేదండి, నేను మొత్తం అంతా చెప్పేదానండి అన్న ఆడోళ్ళు చెప్పండి, ఎవరైనా ఉంటే చెయ్య. పోలే, మీ పక్కన వెళ్తాను. మా ఆవిడికి మొత్తం అంతా చెప్పేది ఏమి దాయిన నన్ను మొగళ్ళు ఉంటే చెయ్యొద్దండి. ఒక్క చేయలేసిందేమో. అంటే మనకి ఏమేమి ఉంటాయి? చాలా రహస్యాలు ఉంటాయి. ఏముంటాయి? ఆ రహస్యాలు కావాలంటే వీళ్ళ సెల్ ఫోన్ ఆన్ చేయాలి. అందరికీ ప్రత్యేకమైన సెల్. ఇప్పుడు భార్య గారి సెల్ వేరు, భర్త గారి సెల్ వేరు. ఏమా, కొడుకు సెల్లో వేరు, కూతురిదే వేరు. కూతురిది ఏం కర్మ, మనవరాలది వల్ల వేరు, మనవడది కూడా వేరు. ఎంతమంది ఉంటే కానీ బైబిల్ ఎన్ని ఉండవాలండి. మా నాన్నకి అదే, మా బాబుకి అదే, నా కొడుకు అదే, నా కూతురికి అదే. అలాగా బైబిల్ ఉమ్మడే. చల్ల ఈ జేబులో ఓ సెల్ పెట్టుకుని ఈ జేబులో ఇంకో సెల్ పెట్టుకుని కూడా ఉన్నాడు. సారా సీసాలు చూడండి, ఈ జేబులో ఒకటి ఈ జేబులో ఒకటి పెట్టుకుంటాడు ఒక్కొక్కడు. బ్రాంతికాయలు అలాగే. ఇప్పుడు బ్రాంతికాయలు ఇవ్వగానే సెల్ ఫోన్లు. నీ బ్రతుకంతా బట్ట బయలు చేసేది ఏం చెప్పిన సెల్ ఫోనే. అందుకే సెల్ ఫోను సాధారణంగా భర్త భార్యకి ఇవ్వడం, అలాగే భార్య కూడా భర్తకి ఇవ్వదు. పాపం సీక్రెట్ చాలా ఉంటాయి అందులో. ఈరోజు వరకు సెల్ ఫోను ఎవళ్ళన్నా ఫోన్ చేస్తే మాట్లాడటం తప్ప ఈ మాయదారి సంత లేదమ్మా నాకు. ఏ మాయదారి సంత? ఈ మాయదారి సంత అందులో ఏముందో చూడటమే తెలదు నాకు. దేవుడే చూడకుండా చేశాడేమో అనుకుంటాను ఒక్కోసారి నేను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అయినా చూడటానికి ప్రయత్నం కూడా చేయండి. నేను అసలు
ఎలా ఫోన్ చేయాలి చెప్పండి రే బాబు కథ అంతా అడుగుతాను మా వాళ్ళు. నేను మా చిన్నోడు చెప్తాడు కానీ మర్చిపోతాం. ఎవరన్నా మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడతాను. అందుకే నా నెంబర్ అప్పటికి ఇవ్వను నేను. ఎవరిది ఇస్తాను చెప్పనా? ఏసీ నెంబర్ ఇస్తాను. ఎస్ఐది ఇస్తే వాళ్ళు ఉంటాడు కదా ఇక్కడ, అది ఎక్కడ కాకినాడలో ఉంటాడు. అందుకు ఏసేమ నెంబర్ మాత్రం ఇస్తాను. రాయబాబు గారు ఏం జరిగిందో తెలియదు, ఈయన చెప్పాలి నాకు. నాన్నగారు రాయబాబు అన్నీ బాగలేదంటే ఇంటికి వెళ్ళండి అంటాడు. అప్పుడు వెళ్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి చాటు. సన్నిధి అనేది చాటు. నువ్వు ప్రార్థనలో ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుని చాటుకి వచ్చావు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రార్థనలో ఉన్నావంటే నువ్వేం చేస్తున్నావు అని దాని అర్థం దేవుని చాటుకి వచ్చావు. నీకున్న విషయాలు దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. వింటాడా అమ్మా? వింటున్నాడా? సమాధానం వస్తుందా? మరి ఒక ముఖ్యమైన పని నీకుంది. ఆ పనుల్లో తతమతమైపోయి తికమకలైపోయి బుర్ర గోకేసుకుని ఈ ప్రయత్నం చేయకో. ముందుగా నువ్వు చేసేది ఏంటి చెప్పనా? ప్రార్థన. ఏం చేయాలి? ముందు దేవుని పాదాలు పట్టుకో, యేసయ్య పాదాలు పట్టుకో. ప్రభువా, ఓ పని జరగాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, నాకు సాధ్యము కాదు ఇది. అమ్మా, నాకు ఇది సాధ్యం కాదు. నువ్వు సాధ్యపరిచే దేవుడు. ఎలా చేస్తావో చెయ్యి. ఏ ఆలోచన ఇస్తావోనైనా నాకు ఆలోచన అనుగ్రహించు. నేను మట్టిని నేను, నా ద్వారా ఏమి జరగదు. యేసయ్యా జరిగించు. నీకు నేను అప్పగించుకుంటున్నాను. ఏం చేయాలండి? మనం దేవునికి మనకు మనమే అప్పగించుకోవాలి. దేవునికి కొంత మనుషులతో ఆలోచన చేసి కొంత దేవునితో ఆలోచన చేస్తే పనులు జరగవు. నువ్వు చేసే పని దేవుడు చేయాలంటే దేవుని మీద నువ్వు ఆధారపడాలి. దేవుడు వచ్చి చేయడు, అది చేసేవారిని అందుబాటులో ఉంచుతాడు. అది చేసేవారు నీకు ఆలోచన చెప్తారు. ఆలోచన చెప్పింది కూడా ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇందులో ఉన్న రహస్యం మోషే గారికి బాగా తెలుసు. ఏ రహస్యం? దేవుని చాటు ఎలాంటిదో, ఆయన సన్నిధి చాటు ఎటువంటిదో యాజకుడైన మోషే గారికి బాగా తెలుసు. ఆయన ఏమన్నాడో బైబిల్లో చూద్దాం. చూడండి, 33వ అధ్యాయం నిర్గమాకాండం. కంగారు పడకండి, 12:30కి ముగించేస్తాను నేను. నిర్గమాకాండం దయచేసి 33వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 33:15 చదవమ్మా. మోషే, నీ సన్నిధి రాని ఎడల మోషేతో దేవుడు ఏం చెప్తాడంటే ఇక్కడ 14 నుంచి మనం చూస్తే ఉంది, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతి కలుగు చేయుదుననగా మోషే, నీ సన్నిధి రాని ఎడల అక్కడ నుండి నన్ను తోడుకొని పోకుము. ఇంతకు మోషే ఏం కోరుకున్నాడు ఇక్కడ?
అసలు దేవుని సన్నిధి ఎలా వస్తుంది? దేవుడు అక్కడికి రావాలి. ఎక్కడికి? మోషే అంటాడు దేవుడు, మోషే పలానా చోటుకి వెళ్ళు, నీ ప్రజలను తీసుకుని వెళ్ళు, కార్యం చేస్తాను, భయపడకు అంటే మోషే అంటాడు, ప్రభువా లక్షలాది ప్రజలు రాకపోయినా పర్వాలేదు, 30 లక్షలు 40 లక్షల జనాభా నాతో రాకపోయినా పర్వాలేదు, నీవు ఒక్కడివి అక్కడికి వస్తే చాలు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నీ ఒక్కడు అక్కడే ఉన్నావంటే చాలు, ఇంకేమీ అవుతున్నావు. నీ ఒక్కడవు అక్కడికి రా, ఎవరు రాకపోయినా పర్వాలేదు నాకు అంటే. ఏం కోరుకున్నాడు మోషే? దేవుని సన్నిధిని కోరుకున్న గొప్ప యాజకుడు మోషే. దేవునికి స్తోత్రాలు చెప్తాం. దేవుని సన్నిధిని కోరుకున్నాడు. దేవుని సన్నిధి ఎంత గొప్పదో తెలుసా? నువ్వు చేసే ప్రార్థన ఎంత శక్తి కలిగిందో తెలుసా? నీకు తెలియదు. ఎవరికి తెలిస్తే చెప్పనా? ప్రార్థించిన వారికి మాత్రమే ఆయన సన్నిధి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన అనుభవం లేకపోతే తెలియదు. అక్కడికి గొంతులేయడం, పరుగులెత్తడం తప్ప, ఆవేశం తెచ్చేసుకోవడం తప్ప, అవస్థపడిపోవడం తప్ప, చెవడలకు ఎక్కేయడం తప్ప ఏమీ దొరకదు. ఇంక నీకు ప్రశాంతంగా ప్రార్థించు, సాగిలిపడు, వాకరించు, దేవునితో చెప్పుకో. నీ బాధ ఏంటో, నీ కథ ఏంటో, నీ చరిత్ర ఏంటో, నీ ఇష్టం ఏంటో, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నీ శ్రమ ఏంటో దేవునితో ముక్కగా మాట్లాడు. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టినా, పెళ్లి చేయాలనుకున్నా, కోయిటికి వెళ్ళాలనుకున్నా, ప్రయాణమే చేయాలనుకున్నా, ఒక పెద్దోడు కలవాలనుకున్నా, నువ్వు ముందు చేయవలసింది ఏంటో చెప్పనా? ప్రార్థన. ప్రార్థన. ఆయన సన్నిధి చోటు గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధి శక్తిని మనము ఎరిగి ఉండాలి. అప్పుడు బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధి చోటు. ఆ రహస్యం ఎవరికి తెలుసు అంటే మోషేకు బాగా తెలుసు. సీనాయి పర్వతానికి వెళ్ళిన ఆ పర్వతం కింద ఉన్న ప్రార్థన, అడుగడుగున మోషేని వెంటాడిన వాడు ఎవరంటే యెహోషువ. చెప్పండి, ఎవరు? యెహోషువ. ఆయన పైనుంటే అదే కొండ కింద భాగంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు యెహోషువ. 40 లక్షల ప్రజలు ఏం చేశారు చెప్పనా? అహరోన్ని బాధపెట్టి మా దేవుడేడే, మా దేవుడేడే, ఎక్కడికి వెళ్ళిపోయాడు, మాకు దేవుడు కావాలి. ఇప్పుడు ఎవరు కావాలంట? దేవుడు కావాలి. ఇప్పుడు అర్జెంటుగా దేవుడు కావాలి. ఇప్పుడు అర్జెంటు దేవుడు ఏం చేస్తాడు? మీ దగ్గర నగలుంటే నగలెట్టరండి, కొత్త దేవుడు చేస్తాను అన్నాడు. చెవుల్లోది, ముక్కుల్లోయి, మెడలోయి పీకిచ్చేశారు. అంటే వాళ్ళు ఎదిరించి మాట్లాడలేకపోయిన పిరికివాడు అయిపోయాడు అక్కడ అహరోను. ఆ బంగారంతో దూడం తయారు చేసి తాగి వ్యభిచరిస్తూ నానా సింధులేస్తూ ఆ దూడను ఆరాధన చేశారు. దేవుడు చూశాడు. దేవుని సన్నిధి లేదు అక్కడ. ఏముంది? దెయ్యం ఉంది అక్కడ. ఏముంది?
దెయ్యం ఉంది కానీ దేవుడు లేడు అక్కడ. మోషే అంటాడు యెహోషువతో, యెహోషువా ఏదో ధ్వని వినబడుతుంది కింద నాకు. మోషే యెహోషువ అంటాడు సంగీతం లేక వినపడుతుంది నాయన అన్నాడు. సంగీతం కాదది, సంగీత ధ్వని కాదది, అపజయ ధ్వని వినపడుతుంది నాకు. మోషేకి తెలిసింది కానీ యెహోషువకు తెలియలేదు. అది రాతి పలకల మీద రాసిన 10 ఆజ్ఞలు మోషే చేత్తో పట్టుకొచ్చి వాళ్ళు చేసే పాపానికి ఒళ్ళు మండి గిరతపెట్టాడు ఆ పలక. కొన్ని వేల మంది చనిపోయారంతే అక్కడ. ఎందుకు చెప్పనా? ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? దెయ్యము పనిచేసింది అహరోను దగ్గర. దేవుని శక్తి లేదు అక్కడ. దేవుని శక్తి ఎక్కడుంది? మోషే దగ్గరలో ఉంది. అందుచేతే వేల మీద నాశనం అయిపోయారు, చనిపోయారు. అది దేవుని సన్నిధి కాదు. దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్నాను, క్రైస్తవులుగా జీవించే మీరు పెరుగుతున్న మీ బిడ్డలకి సాతాను అలవాటులు నేర్పించొద్దు. సాతానున్న స్థలాలకు తీసుకెళ్ళొద్దు. బుద్ధిగా ఇది చిన్న బొట్టే కదని బొట్లు పెట్టకండి చిన్నప్పుడు మీ పిల్లలకి. దెయ్యము నిన్ను ఆక్రమించుకుంటుంది, దెయ్యము అక్కడ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది యాత్రలకు వెళ్తారు, యాత్రలకి కోరుకుని మెళ్ళేసుకుంటారు నల్లతోడు. మరియమ్మ బొమ్మ, మరియమ్మ తాడు, ఇంకేంటేంటో చేస్తారు కొంతమంది. నువ్వు వెళ్ళాలి కూడా వెళ్ళొచ్చాయి అంతే, ఎల్లటి వేస్తలేకు కారణం చెప్పనా? ఆ సందర్భాన్ని బట్టి దెయ్యము నిన్ను ఆక్రమించుకుంటుంది. ఇదో సూచన. చాలామందికి తెలియదు, చెప్తే ఎనరు. దేవునికి స్తోత్రం. సాతాను చేతిలో పనిముట్టుగా ఉండకో. నీకు భక్తిలో పౌరుషం ఉండాలి. ఏముండాలి? భక్తి చేయడంలో పౌరుషం ఉండాలి నీకు. ప్రార్థన చేయడంలో పౌరుషం ఉండాలి నీకు. వాక్యాన్ని చదివి ధ్యానం చేయడంలో నీకేముండాలంటే పౌరుషం అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు, అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబంలో సంవత్సర వయసులో ఉన్న కుర్రోని గాలి ఎట్టుకుంది. గాలి 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 ఏంటండి? దెయ్యం పట్టుకుంది. పాస్టర్ గారు వెళ్ళాడు అక్కడికి. ప్రార్థన చేతనా మాటలేదు. ఏంటి ఏంటి ప్రార్థన చేతనా ఏడు మాటలేదు, ఇంకా రేజ్ అయిపోతున్నాడు. ఈ పాస్టర్ గారు కూడా మతిపోయింది. ఎందుకంటే ప్రార్థన చేసినప్పటికి తగ్గిపోవాలి. అసలు ఎందుకు తగ్గలేదు? ఆలోచన చేశాడు. ఆయన కానీ ఇంటికి వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. ఆయన ఇంటికి వెళ్ళి ఇంటికి ఆ దెయ్యం పోవట్లేదు, ఏడు మాటలేదు. ఆ పిల్లోడు ఏమయ్యాడు ఏంటి? దేవుడు చూపించింది ఏంటో చెప్పనా? ఆడు ఒంటి మీద రక్షరేఖలు ఉన్నాయంట. ఇంకోటి ఏంటంటే దెయ్యం ఫోటోలు ఉన్నాయండి ఇంట్లో. దేవుడు చూపించాడు. కోపం వచ్చేసింది పాస్టర్ గారికి. ఇంకా రీజన్ వచ్చేసాడు. ఏమమ్మా ప్రార్థన చేయించా మంచిదే, ఒంటి మీద రక్షరేఖలు తీస్తావా? తీద్దాం అనుకున్నాను, తీయలేదని బాబు అందండ. తీయలేదు బాబు అనుకున్నదాన్ని ప్రార్థన ఎందుకు నీకు? ఇంట్లో ఫోటోలు ఉన్నాయా అని లోపలికి వెళ్ళిన గదిలోకి 3 ఫోటోలు ఉన్నాయి, కనబడిపోయాయి.
గద్దించాడు. నువ్వు ఫోటోలు తీయకుండా దెయ్యం ఎలా పోద్ది అనుకున్నావు నువ్వు? అది నీకు విశ్వాసం ఉందా అని గద్దించాడు. ఆగలేక ఫోటోలు తీసి పడేసింది, అవతల రక్షరేఖలు లాగేసింది. 10 నిమిషాల్లో ఏడుపు ఎక్కడేడు ఫినిష్ ఎగిరిపోయింది అంతే. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు చెప్పిన పని మనం చెయ్యం. ముద్దు, చుక్కబొట్టు ముద్దు, ముక్కు మీద బొట్టు ముద్దు, చెంప మీద బొట్టు ముద్దు. ఇక్కడ ఎడతారా? డబ్బు గుండె ఏముంది అనుకోండి, పాపిడి దగ్గర ఎడతారా బొట్టు ముద్దు? ఎంత ముద్దో అది ముద్దుగానే ముద్దు పెట్టుకుంటుంది వచ్చి. సరదా జాగపడినాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి అసమేనని పక్కన పెట్టు. అక్కడ దేవుని చాటు ఉండదో. ఏముండదో? దేవుని చాటు ఉండదో. ఏం చాటు ఉంటుంది? దెయ్యం చాటు ఉంటుంది అక్కడ. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. 3వది తన గుడారపు చాటు. ఎన్నో చాటు ఇది? మొదటి చాటు ఏంటి? మహోన్నతుని చాటు. రెండో చాటు ఏంటి? ఆయన సన్నిధి చాటు. అంటే నీ ఆరాధనలో ప్రార్థనలో దేవుని సన్నిధి ఉండాలి. 3వది కీర్తనలే 27వ కీర్తన తీయండి. కీర్తనలో 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో ఆయన గుడారపు మాటున. ఆమేన్. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఏం చాటు? దాసేది పర్ణశాల. అంటే పర్ణశాల దేనికి గుర్తు? దేవుని సాన్నిధ్యానికి గుర్తుగా ఉంది. రెండవది గుడారపు మాటు. ఏ మాటు? గుడారపు మాటుని నిన్ను ఆయన దాచును. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడు దాస్తాడు? ఆయనకి హృదయపూర్వకంగా నీకు కలిగిన కష్టం ఏదైనా, నీకు కలిగిన శ్రమ ఎలాంటిదైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, ప్రాణము తీసేయడంత పరిస్థితి కలిగినప్పటికీ నువ్వేం చేయాలి? ఆయనకి మొర్ర పెట్టినప్పుడు ఆయన పర్ణశాల నుండి నీకు సమాధానం ఇస్తాడు. పర్ణశాలలో పండుగ అంటారు. ఎక్కడ? గుంటూరులో జరుగుతాయి. ఈసన్ గారి ద్వారా, ఈసన్ గారు కాదండి, ఇప్పుడు జాన్ వెస్లీ గారి ద్వారా దాన్ని ఏమన్నారు? గుడారపు పండుగలు. అంటే అర్థం ఏంటి? గుడారపు పండుగ అనే మాటకు అర్థం ఏంటంటే అక్కడ గుడారం అంటే ఇల్లు. గుడారం అంటే ఏంటి? మన గుడారం ఏం చెప్తుంది తెలుగులో? ఇల్లు. అంటే అక్కడ 3 రోజులు 5 రోజులు ఏముంటుంది అక్కడ? దేవుని ఇల్లుకి సాదృశ్యంగా దేవుడు నివాసం చేస్తాడని అర్థం అక్కడ. దేవుని స్తోత్రం. అలాంటి సభలకు తీసుకెళ్ళి దెయ్యాలైనా వదిలిపోతాయి. ఇవి వదిలిపోతాయి. ఎలాంటి శక్తి అయినా వదిలిపోతాయి. మీరు చూసారా సభలో దెయ్యిపోవటం? మన సభలో చూసాను దాన్ని నేను. అమలాపురం చాలామంది పాస్టర్లు ఉన్నారు, చాలామంది ప్రార్థన చేస్తున్నారు. అది గడగడ ఉడికిపోతుంది, దొల్లించేస్తుంది తప్ప పోవట్లేదు.
ఓ దొరగారు ప్రార్థన చేస్తారు, ఆయన ప్రార్థన చేసినా పోలేదు. ఆఖరిని చెప్పింది, నాకు కావలసిన మనిషి ఈ మనిషే. దానికి కావాలంట మనిషి. ఆ మనిషి కోసమే నేను వచ్చాను, తీసుకుపోతాను అందే. ఎక్కడ తీసుకెళ్తావు అన్నాడు ఆ పాస్టర్ గారు. అక్కడికే ఇంకా ఎక్కడికి? ఎందుకంటే అది నరకంలోనే ఉంటుంది. ఏది సాతాను ఎక్కడ ఉంటుంది? అది నరకంలోనే ఉంటుంది. తీసుకుపోతానుంది. యేసు నామములో గద్దించినప్పుడు గడగడ ఉడికిపోయి, బాబోయ్ నీకు దండ పెడతాను, వెళ్ళిపోతాను. ఆయన 10 నిమిషాల్లో అవతల పోయింది. దేవుడికి స్తోత్రం. ఈ దెయ్యాల మీద కూడా సెల్ ఫోన్లో రకరకాల వస్తున్నాయి, చూస్తున్నారు మీరు? చూడరులే. ఇది మీకు దెయ్యాలు ఎట్టేసిపోతాయి భయం మీకు. రకరకాల ఎందుకు వస్తున్నాయి కానీ ఈ దెయ్యాలు కూడా ఇస్తున్నాడు మళ్ళీ సెల్ ఫోన్లు మాయిదారు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఆపత్కాలముల ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచును. ఆయన కృపా కనికరము, ఆయన దయా కృపా కనికరము కనబడే చోటు ఏదంటే ఆయన సన్నిధి. దేవునికి స్తోత్రం. విగ్రహాలతో నిమిత్తం లేదు, బొమ్మలతో నిమిత్తం లేదు, ఫోటోలతో నిమిత్తం లేదు, కొబ్బరికాయలతో నిమిత్తం లేదు. కొన్ని పోవాలంటే ఎన్ని చేస్తారమ్మా? మిరపకాయలు, నిమ్మకాయలు, మేకులు, తలంటికలు, చూసారా మీరు? కోడిగుడ్లు చూసుంటారు వీళ్ళు. ఇప్పుడు లేవు. కానీ నేను వాకింగ్కి వెళ్ళి ఉండి బాగా ఎక్కువ 5-6 సంవత్సరాలకు ముందు వాకింగ్కి వెళ్తే రోడ్డు మీద ఉంది బుట్ట. ఆ బుట్టలో ఏముందని ట్యాక్లెట్ ఉంటుంది నా దగ్గర, లైట్ వేసి చూశాను. అబ్బాయిలే బూరెలండి, మరి బూరెలు 50 ఉంటాయి. చాలా అన్నం ఉంది, కూరలు కూడా ఉన్నాయి. ఎక్కడిట్టాడు? రోడ్డుకు మధ్యనెట్టాడు. అది పైగా మళ్ళాడు ఎవడో, ఈడెవడు రప్పానికి మళ్ళాడో అనుకుని పక్క నుంచి పోయాను. కొన్నిసార్లు సైకిల్ బండి కొన్ని ఎక్కేదైనా నా సైకిల్ నా బండిని అల్లాడప్పుడు కూడా నా జోలికి అయితే రాలేదు. దెయ్యానికి అవి కావాలి. ఏం కావాలి? అన్నం, కుంభం, గారెలు, ఇంకేంటి? రక్తమా? రైటే, ఇవి కావాలి. ఇలాంటి నువ్వు పెట్టేసినా పూర్తిగా పోతుంది. దేవునికి స్తోత్రం. మరి నాగభక్తులు అబ్రహం గారికి ఉన్న పట్టుకునే శక్తి మామూలు అనుకున్నారండి మీరు? అసలు ఇంట్లోంచి బయటకు వచ్చేవాడు కాదు, అసలు ఆయన ఇంట్లోనే ఉండేవాడు. ఆయన ఆ భయంకర శక్తి నుంచి దేవుడు ఆయన్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం. నాకు బాగా గుర్తు, పోతున్న దాన్ని పెంచారు. దాన్ని వేసేయాలన్నారంట, వేయలేదులే, దేవుడే. ఎందుకంటే దేవుని చాటు చాలా గొప్పది. ఇలాంటి వాడితో నిమిత్తం ఏమి కూడా లేదు. దేవునికి స్తోత్రం. 4వది ధర్మశాస్త్రము చాటు. ఎన్నోది ఇది? వినండి జాగ్రత్తగాని. ధర్మము చాటే చోటు, ధర్మశాస్త్రం కాదు, ధర్మము చాటే చోటు ఎక్కడున్నది? మత్తయి సువార్త తేండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. 3-4 వచనాలు చదవండి. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తము. అంటే అర్థమేంటమ్మా? ధర్మం చెయ్యి, నీ కుడి చెయ్యి చేసేది ఎడం చెయ్యికి తెలియకూడదు అంటే అర్థం ఏంటి?
ఎవరికి అర్థం అవ్వలేదా? అంటే ఎవరికి తెలియకూడదు. 4వ వచనం. అంటే నువ్వు ధర్మం ఎలా చేయాలంటున్నాడు? ఓ సంగతి చెప్తాను, వింటారు మీరు. దేవునికి దశమ భాగం ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఎంత ఇస్తున్నావో పాస్టర్ గారు కనపడకూడదు, పక్కోళ్ళు కూడా కనపడకూడదు. అర్థమైందా? ఎవరికి కనపడాలి? నీ కనపడాలి, దేవునికి కనపడాలి. కొంతమంది ఇచ్చేది 100, 50 అందరికీ పబ్లిక్గా కనపడలేగిస్తారు దేవుడికి. అది కరెక్ట్ కాదు. 100 ఇయ్యి, 1000 ఇయ్యి, 50,000 ఇయ్యి, ₹1,00,000 ఇయ్యి. రహస్యంగా నువ్వు చేయాలి. అది ఎవరికే కూడా కనపట్టాకే అది ఆశీర్వాదం కాదు, తప్పు కాదు. అది కనపడటం ఏంటి? అది ఆశీర్వాదం కాదు. అందుకే పొట్లం కట్టి లేదా కవర్లో పెట్టి చందాపెట్టులో వేయటం మంచిది. ఏం చేసి వీలైతే పొట్లం కట్టి లేకపోతే ఒక కవర్లో పెట్టి ఎవరికి తేలికుండా చందాపెట్టులో వేయి, ఎవరికి కనపడుతుంది. ఈ మాట పాస్టర్ గారు భాస్కర్ గారు చెప్పే మాట కాదు. ఇది ఎవరు చెప్పే మాట? దేవుడు చెప్పే మాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంగో ఆర్పాటంగా చేయొద్దు నీ ధర్మం. సాధారణంగా పేదవాళ్ళకి చేసేది ధర్మం చేస్తాం మనం. ఆపదలో ఉండి కొంతమంది బిచ్చగాలి చూస్తుంటే జాలి వద్దు మనకి. ఆ బట్టలు కూడా సరిగ్గా ఉండవు. దేవుడు అంటున్నాడు, ఇంకో రకం ఉంటారు అడుక్కునే వాళ్ళు. ఎవళ్ళలో గంటాయించి, అమ్మా అన్నపూర్ణాదేవి వచ్చారా, ఇలాగంట వచ్చారు లేదా, వచ్చారా వీటికి రాలేదా, ఈ రకరకాలుగా మాట్లాడతారు కదా. అక్కడ దేవుడు చెప్తున్నాడు, గంట వాయించొద్దు. నువ్వు చెయ్యి తప్పులేదు, గంట వాయించుకో, ఆగో, కేకలేకో, ఏసీ ధర్మం చేస్తాం, మౌనంగా ఉండు. గంట వాయించితే ఇంటోడికి తెలుస్తుంది. ఉదాహరణకి ఋతుపర్వలం ఉంది, వాళ్ళ ఇంటికి గంట వాయించాడు అనుకో, మరి వాళ్ళ తోడుకోళ్ళు లేయకి తెలదా, వాళ్ళ తోడుకోళ్ళు సచివతికి తెలదా. అందుకే దేవుడు ఏమన్నాడంటే గంట వాయించనివ్వకు. నువ్వు చెయ్యాలనుకున్నావు సైలెంట్గా వాడి చేతులు పెట్టి పంపేయి అవతలకి. దేవుడికి స్తోత్రం. అంటే ధర్మానికి కూడా ఏముండాలి? రహస్యం ఉండాలి. దీన్ని ఏమన్నాడు? ధర్మము చేతే చాటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండే నిమిత్తము నీ కుడి చేయి చేసేది నీ ఎడం చేయికి తెలియకుండా ఉండాలి అని ప్రభు ఈ వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ధర్మం అనే పేరుట చేసే అనేక కార్యాల్లో మనం మోసపోతున్నాం. ధర్మం చేసే సందర్భాల్లో చాలాసార్లు మోసపోతున్నాం. టీవీలో మాట్లాడబోడు ఏంటో చెప్తూ ఉంటాడు. స్థానిక పాస్టర్ గారు తెలియకుండా జరుగుతున్న సంగతులు. స్థానికమైన పాస్టర్ గారికి తెలియకుండా గొప్పకి రహస్యంగా ఎంఓ చేసి ఎవరికి? సతీష్ కుమార్కో, జాన్ వెస్లీకో, ఎవరా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. పాస్టర్ గారి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే పాస్టర్ గారికి 10 రూపాయలు జేబులో పెట్టాకే 10 రూపాయలు ఉండవు.
అక్కడికి వందలు వెళ్ళిపోతాయి, కొంతమంది వందలే కాదు వేలు కూడా వెళ్ళిపోతాయి. అంటే ఏంటి? మోజు. ఋతుపర్వలు ఏంటి అన్నదా? దూరపు కొండలో నునుపు. ఎక్కడికో నువ్వు కావాలని పంపించేసావు డబ్బులు. నీ దగ్గరికి వస్తాడా? నీ కష్టం ఏంటో తెలుసా? నీ బాధ ఏంటో తెలుసా? నీ కోసం ప్రార్థన చేస్తాడా? బిడ్డల కష్టం ఏంటో తల్లిదండ్రులకి తెలుసు, తండ్రికే తెలుసు, తల్లికే తెలుసు. ఎక్కడో మీ పెదబాబుకి నీ చిన్నానికి తెలుదో? తెలిసిన వాడు ఏమి చేయడు. చేస్తాడా? ఏమి చేయడు. దేవునికి స్తోత్రం. చాలామంది మన సంఘంలో కూడా ఉంటారు, ఇలాంటి ఉంటారు దొంగలు. అక్కడక్కడ సతీష్ కుమార్కి వేలు పంపించి, ఆ జాని మిశ్రీ గారికి వేలు పంపించి, జాలి మిశ్రీ గారు మీటింగ్లు ఉంటే పిచ్చోళ్ళు కొంతమంది ఈ పక్కన పరిగెట్టుకు వెళ్ళిపోతారు ఇక్కడికి. ఇలాంటివి చెప్తే వచ్చేది కోపం నా మీద, మామూలు కోపం రాదు. నీ సంఘంలో మీటింగ్ జరుగుతుంటే మీటింగ్ హాల్లో అక్కడెక్కడో పెడుతుంటే పరిగెట్టుకు వెళ్ళిపోతావు అక్కడికి. ఆ అమ్మకి చీర కొనలేడు కానీ పిన్నమ్మ గట్ట చిలుకు చీర కొంటాను అన్నాడంట ఒకడు. చిలుకు చీర ఏమ్మా లేరు ఇలాంటి బోళ్ళు మంది ఉన్నారు ఇలాంటి. దేవుని స్తోత్రం. నీకోసం ప్రార్థించి అష్టకష్టాలు పడి ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి నువ్వు బాధలో ఉండి నీ దగ్గరికి వచ్చి నిన్ను దర్శించి నిన్ను వాదార్చి నిన్ను బలపరిచి నిత్యము ప్రార్థన చేస్తున్న నీ సంఘ కాపరిని ప్రేమించు. ఆయన చేతిలో పెట్టి ఏమైనా ఇవ్వాలనుకుంటే నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్తాలు వేయకు, పిచ్చి పిచ్చి పనులు చేయకు. చెప్పాలంటే నీకు సమాధానమే రాదు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ధర్మము చేయటం కూడా ఏముండాలి? చోటు చేసే విధంగా చేయాలి అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇంకో 2 మాటలునే గుర్తు చేసి ముగిస్తాను. 5వ మాట ప్రార్థనా చాటు. ఏం చాటు? ప్రార్థన చేసే చాటు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువమ్మా. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. ఏమంటాడండి? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి, ఎక్కడ చేయాలంటే ప్రార్థన? నీ గదిలోకి వెళ్ళి. రహస్యంగా చూస్తాను నీ తండ్రికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నువ్వెంచో ప్రార్థన చేయాలనుకున్నావో, గంట చేయాలనుకున్నావో, లేకపోతే అర్ధగంట చేయాలనుకున్నావో, 20 నిమిషాలు చేయాలనుకున్నావో, ఆ టైం ముందే కేటాయించుకొని ముందు నీ ప్రవర్తనంతా చక్క పెట్టుకుని మోకరించు. ఎలాగా? కొంతమంది చేస్తారు ప్రార్థన, నేను ప్రార్థన చేసుకుంటానే, నువ్వు బయలుదేరిపోయా నీ లోపల అంటాడా? ఇంకో చాలా పని ఎక్కడెట్టో ఆగిపోయింది ప్రార్థన. బండి తాళం ఎక్కడెట్టో ఆగిపోయింది ప్రార్థన.
బాగా చెప్పు. క్యారేజ్ ఎక్కడెట్టావు? వాళ్ళ అబ్బాయి అడిగి ఉంటాడు పోసి ఎప్పుడు మోకరించి. ఈ ప్రార్థన దేవుడు వింటాడంటారా? చర్యన ప్రార్థన అంటారు అది. అందుకే ప్రార్థన చేయడానికి నీకు ఏకాంతమైన చోటు కావాలి. ఎలాంటి చోటు? వీళ్ళు సండే స్కూల్ అయిపోయింది, వచ్చేసరికి కూర్చున్నారు. దేవుడు వీళ్ళు ఆశీర్వదించుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏకాంతంగా రహస్యంగా. ఏమంటే ప్రార్థన రహస్యాలు ఉంటాయా? వండవండి అన్నవాళ్ళు చేయొద్దండి. వండవంటే అన్నవాళ్ళు చేయొద్దండి. ఉంటాయండి అన్నవాళ్ళు చేయొద్దండి. ఎందులో ఉన్నారా మీరు? ఆడపిల్ల మగ పిల్లలు మీరు దేనికెత్తలే చేయాలి. ఇలా తెల్ల మొక్కలు చూస్తున్నారు ఇలా ఇంకో. అంటే రహస్యం ఉందంటే ఏమంటాడో పాటర్ గారు. రహస్యం లేదంటే ఇంకేమంటాడు ఈయన. కొత్తరికి చేయత్తడం మానేది గొడవ తిరిగిపోద్ది అనుకుంటున్నారు వాళ్ళు. అది కాదు పద్ధతి. నీ మనసులో ఏముందో అది నువ్వు లోబడాలి. సేవకుడికి నువ్వు. దేవుని స్తోత్రం. నేనంటాను ప్రార్థనలో చాలా రహస్యాలు ఉంటాయా? అన్ని విషయాలు బహిరంగంగా నువ్వు చెప్పలేవు. బహిరంగ ప్రార్థనలో నువ్వు అన్నీ చెప్పలేవు. నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ శ్రమ ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీ ఆవేదన ఏంటో ముక్కా నువ్వు దేవునితో చెప్పాలి. దేవుని స్తోత్రం. దేవునితో నువ్వు మాట్లాడాలి. ఆయనకి నువ్వు వెరింగించాలి. దేవునికి చెప్పడా కూడా నువ్వు సిగ్గుపడితే ఏ పని నీకు జరగదు. పనులు జరగవు. రహస్యాలంటే నీ బిడ్డల విషయాలు అవ్వచ్చు, నీ విషయం అవ్వచ్చు, నీ భర్త విషయం అవ్వచ్చు, నీ బంధువుల విషయం అవ్వచ్చు, నీ బాధ అయి ఉండొచ్చు. రహస్యంగా ఉంటాయి బాధలు కొంతమందికి కడుపులో. ఇవన్నీ ఎవరికి చెప్పాలి? ఏమా ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. అందుచేత ప్రార్థనా చోటు. ఒకసారి నేను ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక తీయండి ఒకసారి. 14వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. 1 కొరింథీ 14 2వ వచనం. మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన క్షమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. అంటే ప్రవచనం అంటే మనుషులతో మాట్లాడతాడు. భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది గొప్పది? ఏది గొప్పది? దేవునితో మాట్లాడుట. భాషలు మాట్లాడతారు కదా ఆత్మ పొందిన వాళ్ళు. నిజమైన భాష ఏంటో చెప్తున్నా నేను. భ్రమపరిచే ఆత్మ ఉంది. ఏమాత్మ? భ్రమపరిచే ఆత్మ ఉంది. దురాత్మ ఉంది. దురాత్మ ఉన్నవాడు మనుషులు శపిస్తాడు, భయంకరంగా మాట్లాడతాడు. ఒకసారి సౌలు దావీదుని
శపించాడు భాషతో మాట్లాడతా. దావీదును పురికొల్పిన దేవుని ఆత్మ వెళ్ళి బలంగా ప్రార్థన చేసినప్పుడు దురాత్మ వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరిని? సౌల్ని. అప్పుడు ఏ భాష మాట్లాడలేదు. ఇంకా ఆత్మ కలిగిన వాడు దావీదు, దురాత్మ కలిగిన వాడు సౌలు. అది దురాత్మని పరిశుద్ధాత్మని ఎలా తెలుస్తుంది? దురాత్మ పొందినవాడు కృతజ్ఞత రాదు, వాడు నోటమట శపిస్తాడు, భయపెడతాడు. ఇంకో అర్జెంటుగా చచ్చిపోతావు నువ్వు 2-3 రోజులకి, నువ్వు బ్రతకవు, దేవుడు చెప్పాడు నాకు అంటాడు. ఒట్టిది. ఏ దేవుడు ఎప్పుడు నువ్వు చచ్చిపోతావు అని కోరడు. నా ఉగ్రత రాబోతుంది, ప్రార్థించు, సిద్ధపడు, నాకు లోబడు అంటాడు దేవుడు. అంతే తప్ప నువ్వు చచ్చిపోతావు 2-3 రోజులకి అని దేవుడు చెప్పడం. దేవుడికి స్తోత్రం. బాధ్యతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. అంటే ఉదాహరణకి ప్రార్థన చేస్తూ ఉండగా మీరు ఎవరైనా భయపడుతున్నారు అనుకోండి, అమ్మా దేవుడు నాకు చెప్పాడు నువ్వు భయపడకు, కొన్ని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, అద్భుతం నీకు జరగబోతుంది, జరుగుతుంది, నువ్వేం కంగారు పడకు, ప్రార్థన చెయ్యి అని చెప్పడం మనుషులకి క్షేమం కలిగించుట. అది ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా మాత్రమే అది వస్తుంది. ఆ మాట చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఇంకపోతే చివరి మాట చెప్పి ముగిస్తాం. ఎన్నో మాట ఇది? ఉపవాసము చేసే చాటు. ఏం చాటు? ఉపవాసము చాటు చోటు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త ముగిస్తాను. నేను చెప్పకుండా చదవకండి, నేను చెప్పక చదవాలి. అప్పుడు నేను చెప్తున్నాను కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17-18 వచనాలు. చాలు. ముందు 17 చదవమ్మా. 17వ వచనం. ఏండి తలస్నానం చేసినప్పుడు మళ్ళీ మొంగొడుకోవడం ఎందుకు? తలస్నానం చేసేటప్పుడు మొంగొడుకోడా? ఏమా తలస్నానం చేసి మళ్ళీ మొహం కొడుకోమంటాడండి? దీని అర్థం ఏంటో చెప్పనా? నువ్వు తలస్నానం చేసిన నీ ముఖం వర్చస్సులో, నీ కంటి చూపులో, నీ నోటిలో, నీ చెవుల్లో పవిత్రత అనేది కనబడాలి. అంటే లోకం అనేది నీ మీద ఉండకూడదు. కొంతమంది మీరు విన్నారు లేదు కానీ ఇవాళ ఉపవాసాలు మేము ఏంటంట, ఉపవాసాలు మేము ఏమి తిన్నాం, సాయంకాలం వరకు కటిక ఉపవాసం, నీళ్ళు కూడా తాగకూడదు, టీ కూడా తాగకూడదు, కాఫీ కూడా తాగకూడదు. ఎవడు చెప్పన్నాడు అలాగని? గొప్ప దీన్ని ఏమంటారంటే గొప్పగా చేసే ఉపవాసం అంటారు దీన్ని. భార్య ఉపవాసం చేస్తుంటే కనీసం భర్తకు కూడా తెలియకూడదు. భర్త గారు ఉపవాసం చేస్తే కనీసం భార్యకు కూడా తెలియకూడదు. కొడుకు ఉపవాసం చేస్తుంటే తల్లిదండ్రులకు తెలియకూడదు. అది నిజమైన ఉపవాసం అంటే. అంటే ఏంటి?
ఎందుకు చెప్పాడు అలాగా దేవుడు? ఎందుకన్నాడు ఈ మాట? నీవు గొప్ప కోసం ఉపవాసం చేయకు, బలవంతంగా. అసలు ఏమి తీసుకోలేదంటే అమ్మయ్యాలు, నువ్వు భార్యనే భర్త అడిగాడు అనుకో, టీ తాగలేదు, ఉండండి నేను చెప్పదు కాగట్లేదు, ఈయన ఇరిపేద కాగారు ఎక్కువ, టీ తాగలేదు, కాఫీ తాగలేదు, అదే టిఫిన్ చేయలేదు, ఏంటి సంగతి? ఏదోలే చెప్తానులే రేపు, అవునంతే. అంటే అన్న రోగం ఉందా అనుకుంటారు కదా మా పక్కోళ్ళు. నిజం చెప్పలేదు అనుకో, ఏమన్నా అనారోగ్యం ఉందేమో కదా అనుకుంటారు. అయితే నిన్ను బలవంతంగా అడిగితే చెప్పడం తప్పులేదు, నీవు మాత్రం గొప్పగా చెప్పకో. అది దేవుడు చెప్పేది. నీకు మాత్రం నీవు గొప్పగా ఉపవాసం ఉంటున్నాను ఇవ్వాలని ఎవరికి డప్పు చాటించుకో, డప్పాయించుకో. ఎందుకంటే ఉపవాసం నీకు కావాలి, అవసరం కాబట్టి ఉపవాసం ఉండు. నువ్వు ప్రార్థన చెయ్యి, అడుగు, మొర్రపెట్టు. దీనికోసం నేను ఇవాళ ప్రార్థన చేసుకున్నాను, మీరు కూడా అవకాశం ఉంటే ఏకీవించండి అని చెప్పు నీ భర్తకి, తప్పులేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పే మాట, మనుషులు కనబడాలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడాలి. ఎవరికి? రహస్యంగా ఉన్న దేవుడికే కనబడాలంట. ఉపవాసం చెయ్యి, నీ తలంటుకో, నీ ముఖం కడుక్కో, గంట వాయించుకో. ఏం వాయించుకో? నీ ఇంటి దగ్గర గంట వాయించుకో. నువ్వు చేసే ప్రార్థన మౌనంగా చేసుకుంటే ఇంట్లో చేసుకో. ఇంట్లో అందరూ తెలిసిపోద్ది అనుకుంటే చర్చికి వచ్చేయి, ఎక్కడికి? మందిరానికి వచ్చేయి. సాయంకాలం వరకు ప్రార్థన చేసుకుంటూ ఉండి మందిరంలో, ఎవరికి కనపడదు నీ ప్రార్థన. ముగిస్తున్నాను. బైబిల్లో అన్నయ్య ఏం చేసింది, అమ్మ ఏం చేసింది? టెన్గా మందిరానికి వెళ్ళిపోయింది, ఎవరికి చెప్పలేదు. ఎన్ని రోజులు ప్రార్థన చేసి ఉంటుంది? 3 పగళ్ళు 3 రాత్రులు. తనకి కుమారుడు కావాలి కాబట్టి కొడుకు కావాలని అడగలేదు దేవుణ్ణి. ప్రభువా నాకు ఓ బిడ్డను అనుగ్రహించు, ఓ బిడ్డను అనుగ్రహించు. అందరూ తిట్టుకుంటున్నారు నాయన, నన్ను నాలో అపవిత్రత ఏమన్నట్టు తీసేయి. కన్నీళ్ళు కాచింది. ఆమె ప్రార్థన 1 సమూయేలు 1:10 ఉంది. చూస్తే తీయద్దు, ఇప్పుడు చదవక్కలేదు. ఇప్పుడు దేవుడికి స్తోత్రం. అలాగా ఆమె విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆమె ప్రార్థన విన్నాడు దేవుడు. గొప్ప ప్రవక్త అయిన సమూయేలుని ఇచ్చాడు. ఎవరికి? అన్నాకి. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు? 5 విషయాలు మీకు గుర్తు చేశాను ఈరోజు. మహోన్నతుని చాటు, ఆయన సన్నిధి చాటు, ఇంకేంటి? ఆయన గుడారపు చాటు, ధర్మము అనేది కూడా చాటు, ప్రార్థన అనేది కూడా చాటుగా, నీవు ఉపవాసం అనేది కూడా చాటు. దేవుడు చెప్పిన విషయాలు. ఆ విధంగా మనము మన కష్టములో, మన బాధలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, అడుగుదాం, మొర్ర పెడదాం, కీర్తిందాం. మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థన సమాధానం ఇస్తాడు. అట్టి భాగ్యం దేవుడి మధ్యాహ్న కాలం ప్రభు మనకి దయచేయను గాక. దేవునికి స్తోత్రాలు చెబుతాం. వాక్య ఫలము కోసం చిన్న ప్రార్థన చేస్తాం. తల వంచండి. ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్న కాలం మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. నీ వాక్యములో ఉన్న కొన్ని చాటులు, చోటు, మహోన్నతుని చాటు, సన్నిధి చాటు, ఇంకా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. ప్రార్థన చేసే చాటు, ఉపకారం చేసే చాటు, ఈ విషయాలు నీ బిడ్డల మైండ్లో పెట్టుకుని వాక్యములో
వాయిబడ్డ ప్రకారంగా ప్రార్థించి నిన్ను స్తుతించి నీ అడుగుజాడలో నడిచి నీ ద్వారా మేలు పొందే భాగ్యమే నూతన సంవత్సరంలో మాకు ఇచ్చి నీ చిత్త ప్రకారంగా కొనసాగి నీ ఆశీర్వాదాలు పొందే భాగ్యం దయచేయండి. కూడని బిడ్డలందరినీ దీవించి మహిమాఘనతో పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచిన మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. సాక్ష్యాలు చెప్పే బిడ్డలు ఉంటారండి. ఎదరకప్పుడు సాక్ష్యం చెప్పే బిడ్డలు ఉంటే తొందరగా రండి.